యచ్చస్తు సౌఖ్యం అంటారు. బ్రహ్మాండ వ్యాప్తదేహ, పరమశివుడు ఈ బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు. శివలింగం ఒక్కటి చల్లబడింది అనుకోండి, మొత్తము జగత్తంతా చల్లగా ఉంటుంది. అందుకే లోకంలో ఎవరైనా పుట్టకూడని సమయంలో పుడితే ఒకసారి అభిషేకం చేయించుకోండి అంటారు. నాకేమో కాలం కలిసి రావట్లేదండి అంటే అభిషేకం చేయించుకోండి అంటారు. ఏదో మనసంతా అశాంతిగా ఉంది, పీడకలలు వస్తున్నాయండి, అభిషేకం చేయించుకోండి అంటారు. శివలింగము చల్లబడితే అందరి మనసులు చల్లబడతాయి. అందుకే లోకంలో రెండు ఘోరమైనటువంటి శాపములు ఉంటాయి. అందులో మొట్టమొదటి శాపం ఏమిటంటే, నీ ఇంట జిల్లేడు మొక్క పుట్టాలి అంటారు. జిల్లేడు చెట్లు ఇంట్లో పుడితే ఇల్లు శిథిలమైపోతోంది అని గుర్తు, పాడుపడిపోతుంది అని. అందుకని ఇంట జిల్లేడు మొక్కలు పెరగడాన్ని అనుమతించరు. రెండు, నీకు శివభక్తి లేకుండుగాక అంటారు. శివభక్తి లేకపోవడం అంత దారుణమైనటువంటి జన్మ. కాబట్టి శివభక్తి అన్నది అంత గొప్పది. అటువంటి శివుడు లింగాకారమును ధరించాడు. పరమేశ్వరారాధన రెండు రకాలుగా చేస్తారు. ఒకటి, పరమశివుడి యొక్క సాకార మూర్తికి పార్వతీదేవితో కలిసి ఉన్నవాడికి పూజ చేస్తారు. లింగస్వరూపంగానూ పూజ చేస్తారు. లింగస్వరూపంగా పూజ చేయడానికి కొంత శాస్త్ర ప్రవేశం, కొంత మంత్రభాగంలో ప్రవేశం ఉంటే మాత్రమే చెయ్యగలరు తప్ప మిగిలిన వారు చెయ్యలేరు. కాబట్టి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మీరు చక్కగా శివలింగానికి బదులుగా పార్వతీ పరమేశ్వరుల మూర్తులు పెట్టుకుని పూజ చేయండి, తప్ప శివార్చన చెయ్యకుండా ఉండకూడదు అని చెప్తారు. ఎందుచేతనంటే కరచరణాదులతో ఉన్నటువంటి శివమూర్తి కన్నా లింగములు ఉపాసన చేసిన వారు అంతకన్నా పై స్థాయిలో ఉంటారు. ఈ మాట నేను చెప్పడం కాదు. మహాభారతంలో కృష్ణార్జునులు యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థామ కూడా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి అశ్వత్థామ కృష్ణార్జునుల మీద అస్త్రప్రయోగం చేశాడు. కానీ అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రములు కృష్ణార్జునులను చెనకలేదు. కానీ కృష్ణార్జునులు ప్రయోగించినటువంటి అస్త్రములు మాత్రం అశ్వత్థామని బాధ పెడుతున్నాయి. అశ్వత్థామకి చాలా ఖేదం కలిగింది. నేను వేసిన అస్త్రములేమో కృష్ణార్జునుల్ని ఏమీ చెయ్యవు, కృష్ణార్జునులు వేసిన అస్త్రములేమో నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతోందని ఆగ్రహించి యుద్ధం చేయడం మానేసి తల వంచుకొని వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలో నీరు పట్టిన మబ్బు నల్లటిది కిందకి దిగి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా వ్యాస భగవానుడు ఆకాశంలోంచి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి అశ్వత్థామను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు మహాభారతంలో. సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అన్నాడు. శివభక్తి కలగడం అంత తేలిక కాదు. అటువంటి శివభక్తి కలిగి సాకారంగా కరచరణాదులతో కాళ్ళు చేతులు ఉన్న రూపంగా పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం లింగారాధన చెయ్యడం. శివుణ్ణి లింగస్వరూపంగా ఆరాధన చేసిన వారెవరుంటారో వారి ఉపాసన బలం ముందు పరమశివుణ్ణి కరచరణాదులతో కూడిన మూర్తిగా ఉపాసన చేసిన వారి బలం సరిపోదు. నువ్వు కరచరణాదులతో కూడిన శివమూర్తిగా శివుణ్ణి ఆరాధన చేశావు. కృష్ణార్జునులు లింగమూర్తిగా వాళ్ళు ఆరాధన చేశారు. అందుకే కృష్ణార్జునుల యొక్క శక్తి ముందు నీ శక్తి సరిపోదు. నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు, కానీ వాళ్ళు వేసిన అస్త్రములు నిన్ను చెనకుతాయన్నాడు. లింగారాధన చెయ్యడం అనేటటువంటిది అంత గొప్ప విషయం. అందుకే శివాలయం లేని ఊరిలో ఉండడం సాధ్యం కాదు అంటారు. ఎందుకనంటే ఏ ఉపద్రవానికైనా ఉపశాంతి ఇవ్వగలిగినది ఇది అంటే శివాలయం. అటువంటి శివస్వరూపం ఆయన లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది